ఘంటసాల 102వ జయంతి సందర్భంగా నీలకంఠం శ్రీనివాసులు రెడ్డి, నోవా బ్లడ్ బ్యాంక్ వ్యవస్థాపకులు మోపూరు భాస్కర్ నాయుడు తదితరులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి రిటైర్డ్ ఎస్పీ ఐఆర్ఎస్ మూర్తి, భువనేశ్వరి దంపతులు, కళాకారుల సంఘ జిల్లా అధ్యక్షులు పిన్ను ఉగ్రధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ రక్తదాన శిబిరం వంటి సామాజిక సేవా కార్యక్రమాలతో అమర గాయకులు ఘంటసాల జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. అభిమానులందరూ ముందుకు వచ్చి రక్తదానం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కళాకారులను ప్రోత్సహిస్తూ కళాసేవ చేస్తున్న పిన్ను గంగాధర్ రెడ్డిని సందర్భంగా అభినందించారు. కళాభిమానులకి ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు ఘంటసాల గారి 102వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఉదయం 11 గంటలప్పుడు రక్తదాన శిబిరం సోదరులు శ్రీనివాసరెడ్డి గారు గొప్ప కార్యక్రమం అది. గత 15 సంవత్సరాలుగా నేను చూస్తున్నాను శ్రీనివాసరెడ్డి గారు ఈ ఘంటసాల గారి కార్యక్రమాన్ని ఎంత కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారనేది మాకు తెలుసు. ఎందుకంటే తోటి కళాకారులుగా ఇటువంటి కార్యక్రమం చేయాలంటే ఇంట్లో ఒక పెళ్లి చేస్తే ఎంత శ్రమో అంత కష్టము, అంత శ్రమ. నెల రోజుల నుంచి ఘంటసాల గారి కార్యక్రమం మెలకు వస్తే ఘంటసాల గారు, పడుకుంటే ఘంటసాల గారు, ఎక్కడన్నా వేరొక చోటకు పోతుంటే ఘంటసాల గారు. అంటే కార్యక్రమాలు టౌన్ హాల్లో, ఎందుకంటే నేను దగ్గర నాకు 127 నాటకాలు జిల్లా వ్యాప్తంగా నేను ప్రదర్శిస్తుంటాను. అందులో ఒక 100 నాటకాలు ఈ యొక్క టౌన్ హాల్లో నా సొంత శ్రమతో నేను ఏర్పాటు చేశాను. నాకు తెలిసినటువంటి కార్యక్రమం ఎట్లా ఉంటుందో, ఎంత కష్టంగా ఉంటుందో. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మూర్తి సార్, తెలంగాణ ఎస్పీ గారు దంపతులు ఇద్దరు కూడా రావడం మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ఎందుకంటే ఉదయం 11 గంటలకు సారు మేడం గారు ఇద్దరు, మేము గడ్డవారి శ్రీనివాసరెడ్డి గారు ఆ యొక్క మహానుభావుల కార్యక్రమం ఈరోజు, అందులో మొట్టమొదటిగా మేము గడ్డవారిని ఇద్దరు కూడా వచ్చి ముందు నిలబడ్డారు. అటువంటి వారికి మన జిల్లా నుంచి నా కళాకారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాదు కాదు, ఇందాక ఉన్న మాటలు శ్రీనివాసరెడ్డి గారు చాలా సీరియస్గా మాట్లాడారు. అందులో అర్థం ఉంది, నాకు అర్థమైంది కూడా. ఎందుకంటే నేను ఇప్పుడే చెప్పాను, టౌన్ హాల్ కార్యక్రమం అంటే సామాన్యమైన పని కాదు. మరి నా డ్యూటీ నేను 10 మందిని తీసుకొని వచ్చాను. నా డ్యూటీ అదే. నా గ్రామాలు ఉంటే 50 మంది అనేది వెళ్ళాలంటే కూడా ఖచ్చితంగా ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను వచ్చినప్పుడు 200 చిల్లర మంది ఉన్నారు. నేను లెక్కేశాను. అందులో మనిషి కోసం తీసుకొస్తే 500 మంది ఖచ్చితంగా ఉన్నారు. అది మన డ్యూటీ. ఎందుకంటే కళ అనేది మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆస్తి. అది అది సామాన్యమైనటువంటి ఆస్తి కాదు. డబ్బులు పెట్టి అక్కట్లో కొనుక్కునేది లేదని. సత్యహరిశ్చంద్ర వారణాసి అంటే నాకు 16 పద్యాలు ఉంటాయి. కాడ్సీల్లో 14 పద్యాలు ఉంటాయి. భవానీలో 19 పద్యాలు ఉంటాయి. అంటే టోటల్గా 45 పద్యాలు నేను వేదిక మీద అనకలుగా పాడగల శక్తి ఆ భగవంతుడు శ్రీ మహావిష్ణువు నాకు ఇచ్చాడని చెప్పి నేను ఒక్కడనే పడుకున్నప్పుడు, ఒక్కడనే బయటకు వెళ్ళేటప్పుడు నేను సపరేట్గా కూడా గుర్తు తెచ్చుకుంటాను. కాబట్టి కళని అందరం కూడా కాపాడుకోవాలి. ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు శ్రీనివాసరెడ్డి, గంగాధర్ రెడ్డి, మరొకరు రమేష్ గారు కాదు, ఎవరి కార్యక్రమం పెట్టినా మన డ్యూటీ. మీరు వస్తూ మరొకరు తీసుకురావాలి, టౌన్ హాల్ ఫుల్ కావాలి, మాకు ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలకి, అదేవిధంగా ప్రేక్షక దేవుడికి ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Nah,
జనంలో సంచలనం సృష్టించే విధంగా మాట్లాడి వినిపించినటువంటి గంగాధరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వారి యొక్క ప్రదేశం తెలియజేసిన తెలంగాణ రాష్ట్రంలో ఎస్పీగా పనిచేసి వచ్చినటువంటి పూర్తి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.